అలాగే నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనే దానికి కారణం బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడండి. అంటే ఆయన చెప్తున్నాడనమాట. ఒకసారి బొత్స గారు ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. చేస్తా ఉన్నారు. అసెంబ్లీకి రావాలి అంటే ఉమ్, మాది ప్రధాన ప్రతిపక్షం, ఇంకా, 40% ఓట్లు ప్రతిపక్షం. ఉమ్, మా అసెంబ్లీలో ఉన్న రెండే పక్షాలు, అవును, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. ఉమ్, మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఉమ్. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వాలి? ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ ఉందని చెప్తుంది. ఇప్పుడు ఏమన్నారంటే ఇలా మినిమం 10% అన్నా రావాలి, కనీసం 18 సీట్లన్నా రావాలి, లేకపోతే కష్టం, ప్రతిపక్ష హోదా దక్కదు అని చెప్పేసి అని ప్రభుత్వం తరఫున వాదన. వీళ్ళు ఏమని అంటున్నారంటే అసలు ఎక్కడుందో చెప్పండి, 18 సీట్లు రావాలని చెప్పేసి అని ఏ రాజ్యాంగంలో రాస్తుంది, అసలు మేము అసెంబ్లీకి ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. మీకు బాగా గుర్తుందో లేదో బొత్స గారు, మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారో, మీరు అప్పుడు మంత్రి హోదాలో కూడా ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే అసెంబ్లీలో, అయ్యా మీకు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇటు వచ్చేసారు, ఇంకో ఇద్దరినో ముగ్గురినో నేను లాగేశానంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడాడు. మరి ఆ రోజు ఏమైపోయారు మీరు? అరే మీకు వచ్చినాయి 11, సరే మీకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడుగుతున్నారు, అసెంబ్లీకి వెళ్ళి అడగండి. పోనీ అడిగేదైనా సరే అసెంబ్లీకి వెళ్ళి అడగొచ్చు కదా. ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడట శాసన మండలికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలు వెళ్తారంట, శాసనసభకు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళరంట. ఎందుకు వెళ్ళరండి? అంటే మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలం ఉందని చెప్పేసానట ఇక్కడ వెళ్ళిపోతారట. శాసనసభలో బలం లేదు కాబట్టి మనం మాట్లాడలేము, మనకు మైక్ ఇవ్వలేరు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అని అక్కడికి వెళ్ళిపోతారట. మానేస్తే మొత్తానికి మానేయండి, మండలి కూడా వెళ్ళమాకండి. కౌన్సిల్కి మాత్రం ఎందుకండి, శాసన మండలిలో మాత్రం మీ వాదన ఎందుకు అంటున్నా, ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నా. ఎలా మాకండి, మానేస్తే రెండు మానేయండి, శాసనసభకి మానేయండి, శాసన మండలికి మానేయండి. అలా కుదరదండి, మేము శాసనసభకు మానేస్తాం, మాకు అక్కడ బలం లేదు, మరి ఏమవుతుందానికి పులి, సింహం, ఏనుగు, మా అన్న పెద్ద తోపు తురుము ఖాను లేక ఢిల్లీని గడగడలాడిచ్చేసాడు ఈ అప్పబాయకోళ్ళని, ఎంత దీనికి అంత భయపడిపోతున్నప్పుడు ఎందుకండి ఎలివేషన్లో అడుగుతున్నా. వెళ్ళాలి. మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ కనీసం వాళ్ళ బాధ్యత వాళ్ళకైనా సరే సమాధానం చెప్పుకోవాలి కదా, ఆ బాధ్యత మీ పైన ఉండాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా మనం పట్టుమని 10 నిమిషాల పాటు మాట్లాడిన సందర్భాలు ఇది 2.5 కాలంలో. మీరు మళ్ళీ మమ్మల్ని ఉదరించేస్తారు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి, ఇచ్చినా సరే పోరు, ఏదో వంకలేనోడు డొంకట్టుకొని ఇచ్చాడంట. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి, కానీ పైకి ప్రజలకు చెప్పేది మాత్రం ఏంటండి, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాం. ఎవరో నీకు ఏదైనా చేతనైతే అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడు, అడుగు. సరే మీరే చిన్న చిన్న లాజిక్లు చెప్పుకోతున్నారు కదా. ఏమని? ఉండేది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మరి అలాంటప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఉండేది రెండే పక్షాలు కదా, మరి ఆటోమేటిక్గా మీకు ప్రతిపక్ష హోదా ఉన్నట్టే కదా. ఇంకేముంది? లేదు, తేడా ఏమీ లేదు. పోనీ సమయంలో ఏదైనా తేడా కేటైతే అక్కడే వచ్చింది అసలు మెయిన్ ఇష్యూ అంతా. ఇది చెప్పుకొచ్చే సాకు అంతా కూడా అక్కడే. వాళ్ళ సభ్యులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సమయం ఎక్కువ కేటాయిస్తారు, మాకు సభ్యులు తక్కువ మంది ఉన్నారు, మాకు సమయం తక్కువ కేటాయిస్తారు, మాకు కూడా వాళ్ళతో పాటు సమయం కేటాయించాలనేది వీళ్ళ వాదన. రూల్ ప్రకారం ఎవరు ఎంతసేపు మాట్లాడాలి అనేది అంతసేపే మాట్లాడతారు. ఇప్పుడు మీ హయాంలో మీరు 151 మంది ఉండేవారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 23 మంది. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, లేదంటే నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, బుచ్చి చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరికీ మీరు మైక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కేటాయించిన టైంలోనే వాళ్ళని మాట్లాడించేవారు. మీరేమైనా అదనంగా ఏమైనా టైం ఇచ్చి కేటాయించారా? ఒక్కొక్క సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ చేసి మీ మంత్రుల చేత బుద్ధి తిట్టించేవారు. ఇవాళ పరిస్థితి ఉండదండి. మీరు చక్కగా అసెంబ్లీకి రండి, మీరు ఎంతసేపు కలితే అంతసేపు మాట్లాడవచ్చు, అన్ని ఆధారాలతో సహా మాట్లాడతాం. మీరు మాట్లాడేది మీరు మాట్లాడండి, దానికి సమాధానంగా ప్రభుత్వం తరపు నుంచి ఏ సమాధానం చెప్పాలో మేము చెప్తాం, ప్రజలు చూస్తారు, ప్రజలకు తెలుసుద్ది అని చెప్పేసి మాట్లాడితే అయ్యి బాబోయ్ నేను ఎలా అంటారు ఎట్లా, నాకు అర్థం కావట్లేదు. ముందు అసెంబ్లీకి వెళ్ళి తగలడితే బాగుంటుంది. మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ ఈ రేపు 17వ తారీఖు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక అద్భుతమైన అవకాశం మీకు.
మీరు మెగా డిఎస్సి పైన పోరాటం చేస్తున్నారు కదా, ఇంతకు మించిన అవకాశం బహుశా మీకు ఎక్కడా దొరకదేమో. అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయండి. మంచి అవకాశం వచ్చింది. మీరు ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించవచ్చు. ప్రజలందరూ చూస్తారు. మీకు అసెంబ్లీలోనే సమాధానం కూడా దొరుకుద్ది. మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఉంటారు కదా, శాసనసభ్యులు కూడా ఉంటారు కదా. మీకు సమాధానం దొరుకుద్ది. అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్పేసి డిమాండ్ చేయండి. డిఎస్సి పైన చర్చకి మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకురండి. దానిపైన చర్చ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయండి. తేలిపోద్ది. ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అవాస్తవం చెప్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోద్ది. ఇంత గొప్ప అవకాశాన్ని వదిలేసుకొని మేము గాలిలో కత్తులు తిప్పేస్తామంటే మీరు ఈ మెగా డిఎస్సి పైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది తప్పితే ప్రజలు ఎవరు కూడా మీ మాటలను నమ్మే పరిస్థితుల్లో ఉండరు. అవకాశం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. దానికి మాత్రం ముందుకెళ్తారు. మీరు ఇన్ని ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా, రేపు 17వ తారీఖున పంతాల పోమాకండి, భేషజాలకు పోమాకండి. పంతాలకు పోవద్దండి. ఈ డిఎస్సి అనేది నిరుద్యోగ యువతకు సంబంధించింది కదా. లక్షలాది మంది జీవితాలు వాటిపైన ఆధారపడి ఉన్నాయని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడ మీ పంతాలు ముఖ్యమా, ఇక్కడ లక్షలాది మంది భవిష్యత్తు ముఖ్యమా? ఏముందండి, ఒక రోజు 2 రోజులు వెళ్ళిరండి, సరదాగా వెళ్ళి మెగా డిఎస్సి పైన చర్చ పెట్టమని చెప్పేసి అడగండి. చర్చ పెట్టండి, తేలిపోద్ది. ఇప్పుడు యువత భవిష్యత్తు కంటే మీకు ప్రతిపక్ష హోదా అంత ఇంపార్టెంటా? కాదు కదా. దానికి ఎందుకండి ఇబ్బంది? మరి దానికి ఒక అడ్డం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీకు ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. పోనీ మేము అలా వెళ్ళమంటే మొత్తం మూకుమ్మడికి రాజీనామా చేసి పడేయండి. దరిద్రం వెళ్ళిపోతుంది, ఇంకా గొడవే లేదు. ఇంకా లేదండి మేము అసెంబ్లీకి వెళ్ళమో, మాకు వెళ్ళలేమో, మేము చేయలేము, మా వల్ల కాదు, మూకుమ్మడిగా రాజీనామా చేసేస్తే ఆ తర్వాత మళ్ళీ ఎలాగ బై ఎలక్షన్స్ వస్తాయి, ఏదో జరుగుతుంది, ఆ తర్వాత సంగతి తర్వాత. అలాగా ఏళ్ళలేరు, ఇలాగా ఏళ్ళలేరు. ఇక్కడికి వచ్చి మాటలు చూస్తూ ఉంటే కోటలు దాటేస్తూ ఉంటాయి. ఇంకా ఏదో మాట్లాడుతున్నారు బొత్స గారు, వినిపిస్తున్నారు. అందుకే చెప్తాను సార్. స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, నేను ఎన్నిసార్లు చెప్పాము, చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమండి. ఆయన చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమండి. ఊరుకోండి సార్, మీకు సిగ్గు సెలవు లేకుండా మాట్లాడతారు. వయసు వచ్చింది కానీ మీకు కూడా ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. 2.5 ఏళ్ళు అవుతుంది. 5 నిమిషాల పాటు అధ్యక్ష నాకు మైక్ ఇవ్వండనో, లేదంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడుతున్నారనో, లేదంటే మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేసేమనో ఒక మాట మాట్లాడలేకపోతున్నారు మీరు. అసలు మీకున్న సమస్య ఏంటో అది చెప్పండి. పోనీ మీకు ప్రజా సమస్యలు ఇంపార్టెంటా, మీకు పంతాలు ఇంపార్టెంటా? ప్రజా సమస్యలే కదా. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్తానికి ప్రతిపక్ష హోదా అనేది అడ్డం ఎందుకు పెడుతున్నారండి? ముందు మీకు చేతనైతే మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది డిఎస్సి పైన, లేదంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేట్ మీదే అన్నారు కదా, దాని గురించి చర్చించవచ్చు. లేదంటే పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించవచ్చు. దాని గురించి కూడా మొన్న క్రెడిట్ చోరీ చేసే ఒక పోస్ట్ ఒకటి వేశారు కదా, దాని గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే అమరావతి, మీరేమో మావిగన్న అంటున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆవిగన్న అంటున్నారని మావిగన్నకి చేయకూడుతున్నారని చెప్పేసి అని మీ పేటీఎం కుక్కల చేత మళ్ళీ ప్రచారం చేపిస్తున్నారు కదా. అద్భుతమైన అవకాశం, ఇంతకు మించిన అవకాశం బహుశా మీకు ఇంకెప్పుడు రాదేమో. అవకాశం వచ్చింది. ఇవన్నీ కూడా ట్రెండింగ్ న్యూసే కదా. మీరు పొద్దున్నైతే పోరాటాలు చేస్తున్నారు కదా డిఎస్సి పైన, మరి ఇంతకు మించిన అవకాశం ఏముందండి? అద్భుతం కదా. మన వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి, వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకపోతే మీరు ఈ మెగా డిఎస్సి పైన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఆరోపణలుగానే మిగిలిపోతాయి. జనం అంత అమాయకులు కాదు. మళ్ళీ మీరు పిచ్చ లాజికల్ చెప్పద్దు. ఇక్కడ మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఇక్కడ లక్షలాది మంది యువత భవిష్యత్తు ముఖ్యమా, మీకు ప్రతిపక్ష హోదా ముఖ్యమా? తేల్చాలి కదా. తేల్చకుండా ఈ డ్రామాలు ఆడి దొంగ నాటకాలు ఆడితే మీరు మెగా డిఎస్సి పని చేసేది ఖచ్చితంగా వీళ్ళు దొంగ నాటకాలు చేస్తున్నారండి. వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా మన జీవితాన్ని సర్వనాశనం చేస్తూ వీళ్ళు కావాలని చెప్పేసి రాజకీయం కోసం ఈ మెగా డిఎస్సి అనే దానిపైన ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. మీరు వెళ్ళకపోతే అదే అర్థం చేసుకోవాలి.
ఒకవేళ మీరు చేస్తున్న ఆరోపణలో ఏవైనా వాస్తవాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టమని చెప్పేసి అని డిమాండ్ చేయండి. అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలతో సహా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయండి. అది బాగుంటది కానీ అబ్బబ్బే అసెంబ్లీ అంటే తుర్రుమని పారిపోయి నేను వెళ్ళను అంటే కుదరదు. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వెళ్ళి ప్రజల్లో ఉన్న ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక క్లారిటీ తీసుకొచ్చే బాధ్యత మీ పైన కూడా ఉంది.